50-30-20, 50-30-20, 50-30-20 యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్న ఒక బడ్జెటింగ్ రూల్. అసలు ఈ 50-30-20 అంటే ఏంటి? ఈ 50-30-20 రూల్ని మన లైఫ్లో మనం అప్లై చేసుకోగలమా? మనకి అవైలబుల్గా ఉన్న బడ్జెటింగ్ మెథడాలజీస్లో 50-30-20 ఒక బెస్ట్ మెథడాలజీనా? హలో ఎవ్రీవన్, నా పేరు సుమా. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ బై ప్రొఫెషన్. ఈరోజు మన టాపిక్ పర్సనల్ ఫినాన్స్ బడ్జెటింగ్. చాలామంది వాళ్ళ ఇన్కమ్ ఎర్న్ చేసిన 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో, కొంతమంది అయితే రిటైర్మెంట్కి కానీ అర్థం చేసుకోరు బడ్జెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. అప్పటికే మనం తెలియకుండా చాలా అయితే కోల్పోయి ఉంటాము. ఈరోజు మీరు ఏ సిట్యువేషన్లో ఉన్నా బడ్జెటింగ్ ఒకవేళ స్టార్ట్ చేయకపోయి ఉండుంటే స్టార్ట్ చేసేయండి. నేనైతే ఈ వీడియోలో బెస్ట్ బడ్జెటింగ్ మెథడాలజీ ఏంటి, ఎలా బడ్జెట్ చేసుకోవాలి మీ పర్సనల్ ఫినాన్సెస్ అనేది చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి. యూట్యూబ్లో అయితే 50-30-20 రూల్ అనేది బాగా వైరల్ అవుతుందని చెప్పాను కదా. అసలు ఇదంటే ఏంటో చూద్దాం. 50% ఆఫ్ యువర్ ఇన్ హ్యాండ్ ఇన్కమ్ మీరు మీ నీడ్స్ కోసం కేటాయించుకోవాలి, అండ్ 30% మీ వాంట్స్ కోసం కేటాయించుకోవాలి, మిగిలిన 20% మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కేటాయించుకోవాలని అయితే చెప్తుంది. ఈ 50-30-20 రూల్ అనేది 2004లో ఎలిజబెత్ వారెన్ అనే ఆవిడ యుఎస్లో స్పెసిఫై చేశారు. ఇది మన ఇండియాకి అసలు సెట్ అవుతుందా అంటే ఖచ్చితంగా సెట్ అవ్వదని అయితే నేను చెప్తాను. మెయిన్ రీజన్ ఏంటి అంటే యుఎస్లో గవర్నమెంట్ చాలా మంచి ఎడ్యుకేషన్ని ఇస్తుంది. సో ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్స్ ఎట్ యుఎస్ చాలా తక్కువ. అదే మన ఇండియాలో అయితే మన పిల్లల్ని చదివించుకోవడానికి హైదరాబాద్ లాంటి సిటీలోనే చూసుకోండి, సంవత్సరానికి 3 లక్షలు అవుతుంది. అంటే నెలకి 25,000 ఒక పిల్లవాడికి. అలానే 2 పిల్లలు ఉన్నారనుకోండి, చాలా వరకు మీ ఇన్కమ్ అంతా కూడా అందులోనే వెళ్ళిపోతుంది, మీది యావరేజ్ ఇన్కమ్ అయితే. సో ఈ 50-30-20 రూల్ అనేది మన ఇండియన్స్కి సెట్ కాదు. ఈ రూలే కాకుండా ఇంకా రకరకాల రూల్స్ అనేవి, బడ్జెటింగ్ మెథడాలజీస్ అనేవి నేను యూట్యూబ్లో అయితే చూశాను. కానీ నేను గత 5 సంవత్సరాలుగా డిఫరెంట్ కంపెనీస్లో బడ్జెటింగ్ అండ్ ఫోకాస్టింగ్ చేశాక నా పర్సనల్ లైఫ్లో కూడా నేను ఒక బడ్జెటింగ్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత నాకు అనిపించిన ఒక బెస్ట్ బడ్జెటింగ్ మెథడాలజీ జీరో బేస్డ్ బడ్జెటింగ్. జీరో బేస్డ్ బడ్జెటింగ్ మనకి బేసిక్గా ఏం చెప్తుందంటే మన టోటల్ ఇన్కమ్, మన ఇన్ హ్యాండ్ ఇన్కమ్ లెస్ మన టోటల్ ఎక్స్పెన్సెస్ అండ్ మిగిలినదంతా కూడా మనం ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకుంటే లాస్ట్కి పీరియాడికల్ అమౌంట్ మన చేతిలో ఉండేది 0 అయిపోవాలి అని. ఇంకా బెటర్గా మనం స్టెప్ వైజ్ ఈ జీరో బేస్డ్ బడ్జెటింగ్ గురించి అర్థం చేసుకుందాం. స్టెప్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా? ఉంటే ఓకే, లేదు అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ వేసుకునేటప్పుడు కాస్త పర్సెంటేజ్ మీ ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి. స్టెప్ నెంబర్ 2, మీకు ఏమైనా ఇయర్లీ బోనసెస్ లేదా వేరియబుల్ కాంప్ లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు అనుకున్న ఇన్ హ్యాండ్ ఇన్కమ్లోకి కన్సిడర్ చేసుకోవద్దు. వీటిల్ని మీరు సపరేట్గా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉంటే దాన్ని అచీవ్ చేసుకోవడానికి సపరేట్ చేసుకొని పెట్టుకోండి. స్టెప్ నెంబర్ 3, జీరో బేస్డ్ బడ్జెటింగ్ యొక్క బేసిక్ రూల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే మీరు ఒక ఫ్రెష్ పేజ్ని ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ మీరు రాసుకునే ప్రతి ఎక్స్పెన్స్కి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది మీకు ఉండాలి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఒక సంవత్సరానికి తగ్గ ఎక్స్పెన్సెస్ని లిస్ట్ చేసుకోవాలి. మీరు 3 కేటగిరీస్లో లిస్ట్ చేసుకోండి. ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి, టైమ్లీ ఎక్స్పెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి, అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి. ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అంటే మన మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, కార్ ఇన్సూరెన్స్లు కానీ, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ మంత్లో వస్తాయి. సో ఆ పర్టికులర్ మంత్లో మీరు ఆ ఎక్స్పెన్స్ని స్పెసిఫై చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టైమ్లీ ఎక్స్పెన్సెస్ 3-4 మంత్స్కి ఒకసారి ఇన్కర్ అయ్యే ఎక్స్పెన్సెస్ లాంటివి ఏమైనా ఉంటే టైమ్లీ ఎక్స్పెన్సెస్కి కేటగిరీలో మీరు దాన్ని పెట్టుకోండి. థర్డ్, మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే మన రెగ్యులర్గా మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ లైక్ మన రెంట్, ఎలక్ట్రిసిటీ, పవర్, గ్యాస్ ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ టోటల్ చేసుకున్న తర్వాత పర్ మంత్ మీకు మిగిలిన అమౌంట్ అంతా కూడా మీరు మీ ఇన్వెస్ట్మెంట్కి కేటాయించుకోవాలి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అన్ని ఎక్స్పెన్సెస్ని నేనైతే రాసేసాను సుమా, కానీ ఏమైనా మిస్ అవుతున్నాను అనేది నాకు ఎలా తెలుస్తుంది అని. లాస్ట్ ఇయర్ మీ ఎక్స్పెన్సెస్ని మీరు బేస్ కింద పెట్టుకోండి, కానీ లాస్ట్ ఇయర్ ఇన్కర్ అయిన ప్రతిదాన్ని మళ్ళీ ఈ ఇయర్లో రాయొద్దు. మీరు రాస్తుంటే దానికి గట్టి జస్టిఫికేషన్ అయితే ఉండాలి.
ఈ లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ని మీరు చూస్తున్నప్పుడు కొన్ని అన్నెసెసరీ అండ్ ఇన్ఎఫిషియంట్ ఎక్స్పెన్సెస్ని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. అలాంటి ఎక్స్పెన్సెస్ అన్నిటిని కూడా నెక్స్ట్ ఇయర్కి మీరు తెచ్చుకోకుండా ఈ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. జీరో బేస్డ్ బడ్జెటింగ్లో ప్రతి మంత్ బ్యాలెన్స్ని మీరు జీరో చేయడం వల్ల లాస్ట్ మిగిలిన అమౌంట్ మొత్తం మీరు ఇన్వెస్ట్మెంట్ బకెట్లో వేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ బకెట్లో వేయడం వల్ల మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి దానిని మీరు టచ్ చేయకుండా ఉంటారు. ఒకవేళ అలా చేయకపోయి ఉంటే ప్రతి నెల అది అక్యుములేట్ అవుతూ వచ్చుంటే మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనే ఒక ఫీలింగ్ మీకు వస్తుంది అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తక్కువ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జీరో బేస్డ్ బడ్జెటింగ్లో ఇన్కమ్ గ్రేటర్ దాన్ ఎక్స్పెన్స్ ఉంటే మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెన్స్ అయినప్పుడు అన్నెసెసరీ అండ్ లీస్ట్ ప్రయారిటీ ఉన్న ఎక్స్పెన్సెస్ని అవాయిడ్ చేసుకోగలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల మీరు ఎక్సెస్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవ్వకుండా నా యాక్చువల్ ఇన్కమ్ ఎంత, నేను ఎంతవరకు ఎక్స్పెండిచర్ని ఇన్కర్ అవ్వగలను అండ్ సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ని ఎంత పెట్టగలను అనేది మీరు ఈ ఎక్స్పెన్స్ రాసే కొద్దీ మీకు బెస్ట్ అవగాహన అయితే వస్తుంది. ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ బడ్జెటింగ్ అనేది అందరికీ సెట్ అవ్వకపోవచ్చు, కానీ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఈజీగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. జీరో బేస్డ్ బడ్జెటింగ్ వల్ల డూప్లికేట్ ఎక్స్పెన్సెస్ అనేవి మీరు ఈజీగా అవాయిడ్ చేసుకోగలుగుతారు. మీకు కాస్ట్ రిడక్షన్ అండ్ కాస్ట్ సేవింగ్ ఎక్కడ చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. మీ ఎక్స్పెన్సెస్ని ప్రయారిటైజ్ ఎలా చేసుకోవాలనేది కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జీరో బేస్డ్ బడ్జెటింగ్ యొక్క బ్యూటీని మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. జీరో బేస్డ్ బడ్జెటింగ్కి ఉన్న ఒక డిసడ్వాంటేజ్, దీనికి మీకు చాలా టైం అండ్ ఎఫర్ట్స్ అయితే పడుతుంది. కానీ నన్ను నమ్మండి, ఇనీషియల్గా మీకు చాలా టైం పడుతుంది. ఒక 2 years మీరు ఇది ఫాలో అయిన తర్వాత మీకు మీ లైఫ్ మీద, మీ ఎక్స్పెన్సెస్ మీద చాలా చాలా అవగాహన వస్తుంది. మీరు దేని ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎక్కడ కాస్ట్ సేవ్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఎస్పెషలీ జీపే, ఫోన్పే, డెబిట్ కార్డ్స్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మన ఎక్స్పెన్సెస్ మీద మనకైతే గ్రిప్ పోతుంది. కానీ జీరో బేస్డ్ బడ్జెటింగ్ని మీరు ఫాలో అయ్యి ప్రతి ఎక్స్పెన్స్ని నోట్ చేసుకోవడం వల్ల మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోగలుగుతారు. లాంగ్ టర్మ్లో మీ ఫినాన్షియల్ లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా, సేఫ్గా ఉంటుంది. సో జీరో బేస్డ్ బడ్జెటింగ్ని ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ టుడే, డోంట్ డిలే. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్.